సహోదరి సహోదరులారా, ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికార నామంలో ఈ 3వ వారపు అన్నా ప్రార్థనలకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థన చేస్తున్నారా అందరూ? దేవుని మాట చొప్పున ఈ ప్రార్థనలు జరిగించడం జరుగుతుంది. మాతో పాటుగా పాలు భాగస్థులవుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. దేవుడు మీ హృదయ వాంఛను తీర్చునుగాక. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధుడైన దేవ, కృపగల్ల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థన ఆలకించే దేవా, నీకు వందనాలు నాయన. దేవా, మరి ఈ విధంగా అన్నా ప్రార్థనలు అనే పేరుతో మేము సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేయమని నీవిచ్చిన ప్రేరేపణ బట్టి ఇలాగన ప్రారంభించుకుంటుండగా దేవా, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ప్రభా, నీవు చెప్పిన పని చేస్తున్నావు. అయ్యగారు వాయిస్ వినిపించట్లేదు. అయ్యగారు యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దేవా, ఇదిగో ప్రభు అయా, ఈ యొక్క మరొకసారి 3వ వారం మేము ప్రభు ఏకీభవిస్తున్నాం నాయన. 7 వారాలు మరి లాగన ప్రార్థన చేయాలని మరి పరిశుద్ధాత్మ దేవా నీవు ఇచ్చిన తలంపుతో మేము ప్రారంభించాం. 2 వారాలు మరి గడిచిపోయాయి దేవా. 2 శుక్రవారాలు కూడా మరి జూమ్ ప్రేయర్లో ఎంతోమంది మాతో ఏకీభవించారు ప్రభా. అందరూ కూడా సంతానం లేని బిడ్డలు నాయన, వారందరి నిమిత్తం మేము ఈ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఈ దినాన కూడా నీ పాదాల చెంతకు వస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాకు వాగ్దానం చేసావు, భూమిపైన ఏ ఇద్దరు ఏకీభవించి మరి ప్రభా వాటిని అడిగితే వాటిని ప్రభా బంధిస్తే పరలోకంలో వాటిని బంధిస్తానన్నావు. భూలోకంలో వాటిని విడుదల చేస్తే పరలోకంలో వాటిని నీవును విడుదల చేస్తానని చెప్పావు కదా. ఇదిగో ప్రభా, వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సహోదరులు అయా, వారికి మరి సంతానము లేక ప్రభా నాయన వివాహమై అన్ని సంవత్సరాలకు గడుస్తున్నప్పుడు ఇదిగో నాయన మేమందరము ఏకీభవించి అయా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ప్రార్థనలు ఆలకించండి. ఈ యొక్క మరి హన్నా ప్రేయర్కి నేను ఆహ్వానిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవ, మీరు లేకపోతే నాయన ఇక్కడ మేము ఎంతసేపు ప్రార్థన చేసినా వ్యర్థమే తండ్రి. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రెండయ్యా. ఇదిగో ప్రభు, మీరు ఈ గంట సేపు మాతో మీరు ఉండండి దేవా. మీరు ఎవరెవరిని నిర్ణయించారో ఈ జూమ్ ప్రేయర్లోకి, ఈ ఫేస్బుక్లోకి, యూట్యూబ్ లైవ్లోకి అయా, మీరు ఎవరిని ఉద్దేశించారో వారిని తప్పకుండా తీసుకొని రండి. వారు తప్పిపోకుండా ఏ విధము చేతనైనా ఇదిగో ఈ ప్రేయర్లో యాడ్ అయ్యే విధంగా మీరు చేయండి. వారి కొరకు మీరు దాచిన మేలు వారు తప్పకుండా పొందుకోవడానికి సహాయం చేయండి. వారి కొరకు మీరు ఉద్దేశించిన వాటన్నిటినీ కూడా వారి జీవితంలో నెరవేర్చబడటానికి మీరు ఏర్పాటు చేసిన ఆయా ఈ కార్యక్రమాన్ని వారు ప్రభా సద్వినియోగపరచుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. మాతో ఏకీభవిస్తున్న ప్రియ సహోదరులందరినీ కూడా నీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీరు రండి. ఇదిగో మాలో ఉండి మీరే విజ్ఞాపన చేసి ఇదిగో ప్రభు 7 వారాల్లోపు వీరందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి వీరందరూ కూడా బిడ్డల్ని పొందుకుని ఇదిగో హన్నావలి నిన్ను మహిమపరిచినట్లుగా దేవా, హన్నావలి నిన్ను ఘనపరిచినట్లుగా, హన్నావలి తమ బిడ్డల్ని నామ మహిమ కొరకు వారు పెంచినట్లుగా తండ్రి మీ సహాయం మెండుగా వారికి దయచేయమని మమ్మలను వారిని మీ పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ఈ సమయంలో ఒక పాటను మనం పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. ఒక పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. సర్వ సమృద్ధి గలవాడా
నా అభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా. సకల సంపదలకు నిలయం నీవని, షరతులు లేని సాయం నీదని, సకల సంపదలకు నిలయం నీవని, షరతులు లేని సాయం నీదని ఎరిగి తిని గ్రహించి తిని, ఎరిగి తిని గ్రహించి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా. మనుషుల వంటి వాడవు కావని, నీ వంటి వారు ఎవరు లేరని, మనుషుల వంటి వాడవు కావని, నీ వంటి వారు ఎవరు లేరని ఎరిగి తిని గ్రహించి తిని, ఎరిగి తిని గ్రహించి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని, నీ పాదాలపై ఇలా ఒరిగి తిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా, సర్వ సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా. అడుగు వాటి అన్నిటికంటెను అధికముగా నాకు ఇచ్చువాడవని, అడుగు వాటి అన్నిటికంటెను అధికముగా నాకు ఇచ్చువాడవని ఎరిగి తిని
సమృద్ధి గలవాడా, నా అభివృద్ధి కోరుకునేవాడా. హల్లెలూయా. మన అభివృద్ధిని కోరుకునేవాడు మన దేవుడు. మనము ఎదగాలని, మరి బిడ్డలను పొందుకొని మరింత అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు సంతానం కొరకు. ఆమేన్. ఆమేన్. గత శుక్రవారం దేవుడు మనతో చెప్పిన మాట, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గర్భఫలం అనేది దేవుడిచ్చేటువంటి బహుమానం. హల్లెలూయా. గర్భఫలం దేవుడు మనకిచ్చేటువంటిది. గర్భఫలం అనేది ఆయన సృష్టించేటువంటి వాడు. ఈ రోజున దేవుడు మరొక వాక్యం చేత మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. లోకాసువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట లూకాసు వార్త 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుడు నీతో చెప్పే మాట, దేవుడు నాతో చెప్పే మాట, మనతో చెప్పే మాట చాలా శ్రద్ధగా విందాం. జకర్యాతో దేవుని దూత మాట్లాడుతుంది. జకర్యా, ఎలిజబెత్ వారికి సంతానం లేదు. వారు యాజకులు. వారికి సంతానం కలిగే వయసు దాటిపోయింది. అయితే దేవుని దూత జకర్యా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏమని? జకర్యా, నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమన్న మాట, జకర్యా ప్రార్థన ఏ విధంగానైతే దేవుడు విన్నాడో, నీ ప్రార్థన కూడా సంతానము కొరకు
నీవు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమేన్. ఆమెన్, ఆమెన్. ఆమేన్. అందరూ ఆమెన్ చెప్పాలి. ఆమెన్. ఆమేన్. నీవు సంతానం కొరకు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. అక్కడ అంటున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అన్నాడు. ఆలోచన చేయగలిగితే జకరియా ఎలిజబెత్ సంతానం కొరకు ప్రార్థించారు. భార్య భర్త ఇరువురు సంతానము కొరకు ప్రార్థించారు. అయితే దేవునికి ఒక సమయం ఉంది. జకరియా ఎలిజబెత్ అనుకున్న సమయంలో వారికి సంతానం కలగలేదు. వివాహమైన వెంటనే వారికి సంతానం కలగలేదు. వారు కూడా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు దేవునికి, తండ్రి సంతానం దయచేయండి అని. కానీ వారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారో మనకు తెలియదు. వారు ప్రార్థన చేసి 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 పిల్లలు కనటానికి కూడా వయసు దాటిపోయింది. ఒకవేళ వారు ప్రార్థన చేయటం ఆపివేశారేమో, ఎందుకంటే వయసు దాటిపోయింది. ఇక పిల్లలు నాకు పుట్టరని మనకి ఎలా తెలుసు అంటే 18వ వచనం ఒకసారి చూద్దామండి. 18వ వచనం జకరియా ఈ విధంగా అంటున్నాడు, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని దేవుని దూతతో చెప్తున్నాడు. గమనించండి, జకరియా ముసలుడైపోయాడు. ఎలిజబెతు బహుకాలము గడిచింది, అయిపోయింది. అనగా సంతానము పొందుకోవటానికి, పిల్లలు కనడానికి వారి వయసు దాటిపోయింది. కానీ దేవుని శక్తి తక్కువ కాలేదు. ఆమేన్. ఆమేన్. ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకుంటున్నావేమో, వైద్యులు చెప్పారు సంతానం కలగదని, వివాహమై 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, 7 సంవత్సరాలైంది, ఇక నాకు పిల్లలు పుట్టరు అని జకరియా కూడా అదే అన్నాడు. నేను ముసలివాడని, నా భార్య ముసలిదైపోయింది, ఇది ఎలా జరిగిద్ది? దేవుని దూత అన్న మాట ఒకటే, నువ్వు ముసలిడు అయిపోవచ్చు, కానీ దేవుని శక్తి మాత్రం తక్కువ కాలేదు. హల్లెలూయా. దేవుని శక్తి మాత్రం తక్కువ కాలేదు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట అదే. ఏంటంటే, ఒకవేళ నీవు సంతానము కొరకు ఎదురు చూస్తూ కొన్నిసార్లు నిరుత్సాహం కలుగుతుందేమో, ఒకవేళ నువ్వు ఆశలు వదులుకుంటున్నావేమో, ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, మన దేవుడు చెబుతున్నాడు, నీ ప్రార్థన విన్నాడు ఆయన, నీకు సంతానాన్ని ఇస్తానని. దేవుని శక్తి అపరిమితమైనది. ఎలిజబెత్ గర్భం తెరిచిన దేవుడు
నీ గర్భాన్ని కూడా తెరవగలిగిన వాడు. అయితే నీవు చేయవలసింది పట్టు వదలక ఆయన ఇచ్చే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చెయ్యి. ప్రతి శుక్రవారం ఈ ప్రార్థనలో దేవుడు ఏ వాక్యాలైతే ఇస్తున్నాడో ఆ వాక్యాలని స్వతంత్రించుకో. ఆ వాక్యాలని నువ్వు పొందుకొని వాక్యాలను బట్టి ప్రార్థన చెయ్యి. దేవా, నా ప్రార్థన నువ్వు విన్నావని చెప్పాడు. నా ప్రార్థన విన్న నీవు ఎలిజబెత్ గర్భద్వారాలు తెరిచినట్లు నా గర్భద్వారాలు తెరవండి, నాకు సంతానం దయచేయండి అని పట్టుదల కలిగి ప్రార్థన చేయి. జకరియా ఎలిజబెత్కు సంతానాన్ని ఇచ్చిన దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నేను ఒక సాక్ష్యాన్ని మీతో చెప్పి మనం ప్రార్థనలోకి వెళదాం. ఏంటి ఆ సాక్ష్యం అంటే, మా పెద్దక్క, మా సొంత పెద్దక్క వివాహమై ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. అందరూ అన్నారు ఇక పిల్లలు పుట్టరు అని. మా పెద్దక్కకి షుగర్ వచ్చింది, బీపీ ఉంది, పిల్లలు లేరు. 20 సంవత్సరాలు అయింది పెళ్ళయి. అప్పుడు మా అక్కకి 35 సంవత్సరాలు, దాదాపు 36 సంవత్సరాల వయసు, వివాహం 25 సంవత్సరాలు. అందరూ అన్నారు నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లలు పుట్టరు అని. అయితే ప్రార్థన చేశాం. దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. అద్భుతం ఏంటంటే 20వ సంవత్సరం, మా అక్కాయికి పెళ్ళైన 20వ సంవత్సరంలో దేవుడు ఒక చక్కని బాబును అనుగ్రహించాడు. ఆమేన్. నీకు దేవుడు వాక్యం ఇస్తున్నాడు, వాగ్దానాన్ని. నీ ప్రార్థన విన్నాను, నీకు సంతానాన్ని ఇస్తాను అని నువ్వు నమ్మి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో సంతానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయిందండి, 6 సంవత్సరాలు అయిందండి, ఎక్కువ సంవత్సరాలు అయిందండి. భయం వేస్తుందండి, పుడతారో లేదో అని. భయపడద్దు. నీకు పెళ్ళై 10 సంవత్సరాలైన పర్లా, దేవుని శక్తిలో లోపం లేదు. నీకు 10 సంవత్సరాలైన పెళ్ళై 8 సంవత్సరాలైనా, 6 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా నీ గర్భమును తెరవగలిగిన శక్తి దేవునికి ఉంది. నమ్మి విశ్వసించి ప్రార్థించు. ఈరోజు నీవు చేయబోయే ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆయన నీకు జవాబు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మీరే ఒకరి తర్వాత ఒకరు, మనకి ఉన్న సమయాన్ని బట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ఎవరి కోసం వాళ్ళే చేసుకోండి. మిగిలిన వారు వారితో ఏకీభవించండి. సపోజ్ దివ్యశ్రీ ప్రార్థన చేస్తారనుకో, వేరే వాళ్ళ కోసం చేయొద్దు, వేరే అవసరాల కోసం చేయొద్దు. కేవలం నీ సంతానం కొరకు, నీకు గర్భద్వారాలు దేవుడు తెరవాలని ప్రార్థన చేయాలి. మిగిలిన వారందరూ తనతో పాటుగా ఏకీభవించాలి. దేవా, ఆ సహోదరి ప్రార్థన ఆలకించు, ఆ సహోదరి గర్భద్వారాలు తెరువని
మనం అందరం ఏకీభవిద్దాం. అలాగా 4 గంటల లోపు ఎంతమంది అయితే ప్రార్థన చేయగలరో అందరూ ప్రార్థన చేయండి. మన ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. 3:50 వరకు ప్రార్థన చేయండి. మిగిలిన 10 నిమిషాలు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఓకే, ఈ సమయంలో దేవుడు చెప్పిన మాటలు వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. ఒట్టి ప్రార్థనలు వద్దు. దేవుడిచ్చిన వాగ్దానాలు, వాక్యాన్ని పట్టుకొని నీ యొక్క సమస్య ఏంటి ప్రభువు చెప్పు, నీ బాధను ప్రభువు చెప్పు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థన విని ఆయన నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒకరితో ఒకరు ప్రార్థనలో నడిపించండి. ఈ సమయంలో సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇవ్వబడిన సమయాన్ని త్వరగా చేయండి, మీకే మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నా తండ్రి ప్రభు త్రియక్క దేవ, ఆది సంభూతుడా, ఆది అంతమైన వాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నా తండ్రి నిన్న నేడు రేపు ఏ క్రీతుగుణ దేవా, మారిన దేవా, మరువని దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నా తండ్రి ప్రభు ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, గణపతి, నీకు స్తోత్రములు. నా తండ్రి ప్రభు దాడరత్నుడ, పదివతి సుందరుడా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నా తండ్రి ఉన్నవాడు వనవాడువైన దేవా, నీకు స్తోత్రములు. ఆకాశము నాస్తుడమైన దేవా, నీకు స్తోత్రములు. మహాకాశములు పట్టజాలిన దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నా తండ్రి ప్రభ గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా ప్రభ. దేవానికే స్తుతులు స్తోత్రములు. నా తండ్రి ప్రభ అయ్యా, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభ, నా తండ్రి అయ్యా, మేమందరము ఈ జూమ్ ప్రేయర్ ద్వారా దేవా నీ పాదము చెందుకు వచ్చి ఉన్నాము. నా తండ్రి అయ్యా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకే లెక్కలేని వందనములు. నా తండ్రి ప్రభ గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి ప్రభ. దేవా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభ. అయ్యా తండ్రి, ఇదిగో మూడవ శుక్రవారం ఉపవాస కొడుకులు నా తండ్రి ప్రభ, మీరు మాతో ఉండి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రము నా తండ్రి ప్రభ. నిరంతరం మేము చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు దేవా. వాక్యంలో మీరు మాతో మాట్లాడారు కదా ప్రభ, నీకు స్తోత్రాలు ఇస్తాయి. గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభ. దేవా హన్నాను జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి, దేవ ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకుని దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. దేవ నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు ఇస్తాయి. గొప్ప దేవ తండ్రి నా పట్ల నీ అద్భుత ఆశ్చర్యకారము జరిగించమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు. దేవా తండ్రి నీకే లెక్కలేని వందనములు. నా తండ్రి నువ్వు సూర్యం నుండి సమస్తము చేసిన దేవుడవు కదా నా తండ్రి, నా పట్ల నీ గొప్ప కార్యము జరిగించు అయ్యా తండ్రి. నాలో ప్రతి బలహీనతను తీసివేసిన తండ్రి ప్రభు, నా గర్భఫలము దయచేయమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రములు యేసయ్యా. అయ్యా కుమారులు యోహాను సాక్షి గర్భఫలం ఇచ్చి బహుమానమే అని చెప్పిన దేవా, నీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా అటు బహుమానం నాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రం. నన్ను నీ సాక్షి నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు యేసయ్యా తండ్రి. గొప్ప దేవా తండ్రి నీకు లెక్కలేని వందనము. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను దేవ వాక్యం ద్వారా మాట్లాడావు కదా ప్రభు. నీ హస్తము నా గర్భ ఉంచిన తండ్రి ప్రభు. అయ్యా నా గర్భధారాలు మీరు తెరిచి నాలో ఉన్న ప్రతి బయలు తీసివేసిన గర్భధారాలు తెరమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా తండ్రి 7 వారం ప్రార్థనలు ముగియక మునిపై నేను గర్భం ధరించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నన్ను సాక్షి నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభు. అయ్యా నన్ను నా భర్తను మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభు. నా తండ్రి దేవ జకర్యా ప్రార్థన ఆలకించిన దేవా, నా తండ్రి నా భర్త నా ప్రార్థన కూడా ఆలకించమని అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవ నీకు లెక్కలేని వందనములు తండ్రి. అయ్యా గడిచిన వారం మీరు మాట్లాడి కదా వాక్యం ద్వారా నా తండ్రి, ఇజ్రాయేలుతో నువ్వు చేసుకున్న మనవి, దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఆలకించిన దేవా, అన్న ద్వారా మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు. మేము చేసిన మనవి కూడా ఆలకించమని అడుగుచున్నాము ప్రభు, నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి నీకే లెక్కలేని వందనములు తండ్రి, నీకు స్తోత్రం. మా బాధ వేదన చూస్తున్న దేవుడు కదా నా ప్రభు, నా తండ్రి నీకు స్తోత్రములు. దేవా నీకే స్తోత్రములు.
దయగలిగిన దేవా నీకు స్తోత్రములు ఇస్తాయా తండ్రి. మాపై దయ చూపించుకుని కూర్చున్నాను, ధ్యానం చేపించుకుని కూర్చున్నాను ప్రభ, నీకు స్తోత్రం. కనకరిము చేపించుకుని కూర్చున్నాను ప్రభ, నీకు స్తోత్రాలు ఇస్తాయా. మేము చేసే ప్రతి ప్రార్థనను వింటున్నావు కదా నా ప్రభ. నీవే సెలవిచ్చావు కదా, నేర్కున్నావు చెవులు మందము కాలేదు, రక్షకు నేర్కున్న హస్తము గురించి కాలేదన్నావు కదా నా ప్రభ. దేవా తండ్రి తండ్రి సృష్టికర్తమైన దేవా నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమైన కార్యం అంటూ ఏమి లేదు నా తండ్రి. నా పట్ల నీ గొప్ప కార్యము జరిగించమని దేవా నిన్ను వేడుకొచ్చున్నాను ప్రభ. దేవా నిన్ను ప్రతిమాలు కూర్చున్నాను ప్రభ, నీకు స్తోత్రాలు 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 ప్రభ. దేవా తండ్రి నా పట్ల నీ కార్యము జరిగించమని తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇస్తాయా. గొప్ప దేవా నీకు లెక్కలేని వందనములు తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు దేవా నా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రార్థన ఆలకించమని నా తండ్రి. దేవా ఎంతవరకు నేను చేసిన ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని దేవ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ త్వరగా రాబోచుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధ పరలోకపు తండ్రి ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన తండ్రి. గొప్ప దేవుడాని స్తోత్రము, సర్వోన్నతుడాని స్తోత్రము, సర్వాధికారిని స్తోత్రము, సర్వశక్తి గల దేవాన్ని స్తోత్రము, జీవము గల దేవాన్ని స్తోత్రము, రాజాదిరాజు సర్వలోక ప్రభ, మహోన్నతుడ మహాగణుడ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. గొప్ప దేవుడాని నిన్న నేడు ఏకరీతిగా ప్రభా ఉండదగిన వాడు ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన తండ్రి. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న ప్రభా మా మధ్యన మేము జూమ్ ప్రేస్ లో ఉన్న ప్రభా మేము అందరం కలిసి ప్రభా నాయన ఎవరికి సంతానం లేని వారికి ప్రత్యేకంగా ప్రభా మీకు సమయం కేటాయిస్తున్నాం నాయన తండ్రి. ప్రభా నాయన తండ్రి నువ్వు వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నాయన తండ్రి. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న జూమ్ ప్రేస్ లో ప్రతి ఒక్క సహోదరులు కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ పాదాల మీద పడుతున్నాను నాయన తండ్రి. ప్రభా అలాగే ప్రభా అన్న గర్భం తెరిచిన దేవుడు ప్రభా నువ్వే నాయన తండ్రి. ప్రభా అలాగే అన్న గర్భం తెరిచిన ప్రభా అలాగే మా గర్భాలు ప్రభా నాయన యేసు నామంలో ప్రభా తెరవమని అడుగుతున్నాం నాయన తండ్రి. ప్రభా నాయన కీర్తనలు ప్రభా 13వ అధ్యాయము 9వ వచనంలో ప్రభా నేను చెప్పిన ప్రభా నాయన తండ్రి నీ సంతు లేని దానిని ఇల్లాలుగా చేస్తావని ప్రభా నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభా నాయన తండ్రి. ఆ వాగ్దానం ప్రకారం ప్రభా నేను మిమ్మల్ని అడుగుతున్నాం నాయన తండ్రి. ప్రభా దేవాది గొప్ప దేవుడాన్ని స్తోత్రం అయ్యా ప్రభా నాయన తండ్రి. నేను నాకు సహాయంగా ఎవ్వరు లేరు ప్రభా నాయన తండ్రి. వైద్యులు కాదు, ఇంకా మనుషులు కాదు, ఇంకా ఎవ్వరు లేరు ప్రభా నాయన తండ్రి. నాయన నువ్వు పరమ వైద్యుడు ప్రభా నాయన తండ్రి. నువ్వే సృష్టికర్త ప్రభా నాయన తండ్రి. లోకంలో ప్రభా నాయన ఎవరేట అనుకున్న ప్రభా నాయన మాకు అభ్యంతరం లేదు ప్రభా. నువ్వు నాకు చేస్తావని ప్రభా నాయన నమ్మకంతో ప్రభా నేను అడుగుతున్నాం ప్రభా నాయన తండ్రి. అలాగే ప్రభా నాయన జకరియా ఎలిజబెత్ వల్ల ప్రభా నాయన నువ్వు వాగ్దానం చేసిన గర్భం తెరిచే ప్రభా నాయన తండ్రి. ఆ ప్రభా ఆ గర్భ ప్రకారం ప్రభా ఆ వాగ్దానం ప్రకారం ప్రభా మా గర్భాలు కూడా తెరవండి ప్రభా నాయన తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ప్రభా నాయన నీ పాదాల మీద పడుతున్నాను ప్రభా నాయన తండ్రి. నాయన తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సహోదరుని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. నాతో పాటు ప్రభా ఇక్కడ ఏకీభవించిన వాళ్ళందరూ ప్రభా దివ్య శ్యామ్ కొరకు ప్రభా నీ పాదాల దగ్గర పడుతున్నాం ప్రభా నాయన. ఆ కుమార్తె ప్రభా నాయన గర్భ ద్వారా తెరండి ప్రభా నాయన. అనుష గారు మాధవ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ప్రభా వారి గర్భ ద్వారా తెరవండి ప్రభా నాయన. యేసునామంలో ప్రభా గర్భ ద్వారా తెరవండి ప్రభా నాయన తండ్రి. అలాగే ప్రభా ఐశ్వర్య జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. వాళ్ళ గర్భ ద్వారా కూడా ప్రభా యేసునామంలో ప్రభా నాయన నన్ను ముట్టి స్వచ్ఛపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా భారతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను ఆ సహోదరి కొరకు ప్రభా నీ పాదాల దగ్గర పడుతున్నాం ప్రభా. ఆ సహోదరికి కూడా నేను గర్భ ద్వారా తెరవండి ప్రభా నాయన తండ్రి. అలాగే ప్రభా శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. అలాగే ప్రభా ఆ సహోదరి కూడా గర్భం తెరవండి ప్రభా. యేసునామంలో ప్రభా గర్భం తెరవండి ప్రభా నాయన. ఇంకా అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నాయన తండ్రి. అలాగే సంగీత గారి కొడుకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. బిడ్డకు కూడా ప్రభా గర్భం తెరవండి ప్రభా నాయన తండ్రి. సహాయం దయచేయండి, దీవించండి ప్రభా నాయన తండ్రి. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న కూడా ప్రతి కుటుంబం కూడా ఎవరైతే ప్రభా అటెండ్ అయ్యారో ప్రభా నాయన తండ్రి వాళ్ళ గర్భం తెరవండి ప్రభా నాయన తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నాయన తండ్రి. నీ సమస్యమే సాధ్యమే నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి. నాయన నువ్వే సహాయకుడు ప్రభా నాయన తండ్రి. నాయన తండ్రి మాకు ఎవ్వరు ప్రభా మాకు ఈ లోపల
ఎంత బాధ కలిగినా కూడా ప్రభా నాయన నువ్వు నాకు ఓదార్చిన ప్రభా నాయన తండ్రి, నువ్వు నాకు ఓదార్పు శక్తి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మా గర్భం తెరవండి ప్రభా నాయన తండ్రి నాయన నీకు ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీకు శాస్త్రిని చెప్తాం ప్రభా, శాస్త్రిగా నిలబడతాం ప్రభా, సహాయం దయచేయమని అడుగుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రార్థన మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు అధికార నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అమ్మా స్తుతి స్తుతి. ఒక్క నిమిషమా. ఓకే, మీరు ప్రార్థన చేసేటప్పుడు కేవలం మీ కొరకు మాత్రమే ప్రార్థన చేయండి. ఓకే, మీ కొరకు మాత్రమే మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈరోజు నాకు దేవుడు చెప్పింది అదే, ఎవరి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగిలిన వారందరూ ఏకీభవించండి. ఒకవేళ మీ భర్తలు కూడా పక్కన ఉంటే వారిని కూడా మీతో పాటు ఏకీభవించమనండి. ఓకేనా? ఓకే, ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా 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 గొప్ప దేవ శక్తిమంతుడా నా యేసయ్యానికి కోట్లాది కోట్లాది స్తుతులు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నా. నా దేవా మాట్లాడువాడా, మాట తప్పనివాడా, మారని వాగ్దానములు చేయువాడా, నిన్నాడు ఏకృతిగునవాడా నీకు వందరము చెల్లిస్తున్నా. నా తండ్రి దేవా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఇదిగో పుట్టించిన వాడనైనా నేను గర్భమును మూసేదనని నీ వాక్యం సెలవిస్తుంది కదా. అవును యేసయ్యా, అవును తండ్రి, నీవు పుట్టించిన వాడు నా తండ్రి, మరి నీవు ఎందుకు గర్భాన్ని మోస్తావని యేసయ్యా నీ యొక్క వాక్యం ద్వారా మాకు ప్రవేశ మాకు మమ్మల్ని బలపరిచావు, నీకు వందరము చెల్లిస్తాను. అవును తండ్రి దేవా, ఒకవేళ మా అవిధేయత వల్ల నా తండ్రి దేవా మాకు ఇటు పరిస్థితులు కలిగినట్లయితే నా తండ్రి దేవా మమ్మల్ని క్షమించండి, మా జీవితాలు మార్చండి దేవా మీకు ఇష్టానుసారంగా మేము జీవించే భాగ్యాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ నన్ను కనికరించండి దేవా, నీ కృపలో బలపరచుకోండి దేవా. ఇదిగో నా తండ్రి దేవ మొదటి సంతానంతో రోషంతో నన్ను ఆశీర్వదించావు దేవ, గర్భఫలం ఇచ్చి నన్ను దీవించావు, నీకు వందరము చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో 5 సంవత్సరం నుంచి శారీరకంగా నా తండ్రి నా యొక్క గర్భము ఎంతగానో అనారోగ్యానికి గురి అయింది నా తండ్రి దేవా. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాను నీకు మాత్రమే తెలుసు యేసయ్యా. దేవ నేను ఎంత వేదన కలిగానో నీకు మాత్రమే తెలుసు నా తండ్రి, నా శరీరము ఎంతగానో నశించిపోయిందో దేవా నీకు మాత్రమే తెలుసు నా తండ్రి దేవా. యేసయ్య ఇదిగో అనేక దినములు నా తండ్రి దేవా నా గర్భంలో ఏమి జరిగిందో నాకు తెలియనప్పటికీ నా తండ్రి నీకు వాక్యం ద్వారా నా తండ్రి, నీకు దర్శనాల ద్వారా, నీ కళల ద్వారా, నీకు స్వరము ద్వారా నా తండ్రి నా కుటుంబంతో నా తల్లితో నాతో మాట్లాడిన విధాన్ని బట్టి అందరము చెల్లిస్తున్నాను దేవా. నా గర్భాన్ని మీరు శుద్ధీకరించండి తండ్రి, చెప్పబడిన నా గర్భ ద్వారాలు తెరవండి నా యేసయ్య దేవా. ఇదిగో 2వ సంతానం కోసం ఎదురు చూస్తున్నాను నా తండ్రి దేవా నీ సన్నిధిలో గోజాడుచున్నాను యేసయ్య దేవా. ఇదిగో అన్న ఏ రీతికైతే నా తండ్రి దేవా నీ సన్నిధిలో ప్రవేశయ్యా 21 దినములు నా తండ్రి నీ సన్నిధిలో గోజాడి ఉంది నా తండ్రి దేవా, ప్రార్థన చేస్తుంది నా తండ్రి దేవా. ఆమె ప్రార్థన నీవు ఆలకించావు నా తండ్రి దేవా కన్నీరు పెట్టి నీ సన్నిధిలో ప్రవేశ తను బ్రతిమలాడుకుంది నా యేసయ్య దేవా తను ప్రవేశయ్యా నీ యొక్క ఇదిగో నీ యొక్క నామం ప్రవేశయ్యా మహిమార్థంగా నా తండ్రి ప్రవేశ తన బిడ్డను ప్రవేశ ఉంచింది నా తండ్రి. అటు రీతిగా నేను కూడా నా తండ్రి ఇవి నాకు ఇచ్చిన గర్భఫలానే నా తండ్రి నీ ఇష్టానుసరంగా నీ మహిమార్థంగా వాడబడే విధంగా నా బిడ్డ ఆశిస్తున్నా ముచ్చిన యేసయ్య దేవ. కనికరించండి దేవ, నా గర్భద్వారాలు తెరవండి నా తండ్రి దేవ. ఇదిగో నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి ఇదిగో ఎలిజబెత్ గర్భద్వారాలు తెరిచావు నా తండ్రి దేవా. ఎలాంటి అవకాశం లేని వారు గర్భద్వారాలు తెరిచావు నా తండ్రి, ఉడుకుపని సారా గర్భాన్ని తెరిచావు నా తండ్రి దేవా. మమ్మల్ని కనికరించండి దేవా, మమ్మల్ని ఆశీర్వదించండి నా తండ్రి దేవా. నన్ను కనికరించి కృపలో బలపరుచుకొని నీ సాక్షిగా నన్ను నిలబెట్టమని కోరుచున్నాను నా తండ్రి దేవా. రిబ్కా గర్భద్వారాలు తెరిచావు నా తండ్రి దేవా. ఇదిగో మా యొక్క భర్తలు కూడా నా తండ్రి దేవా ఇదిగో ప్రవేశ ఇదిగో ఇస్సాకు వలే నా తండ్రి, జకరియా వలే దేవా ఇదిగో నీ సన్నిధిలో గోజాడే మనసులు మాకు దయచేయండి నా తండ్రి దేవా. ఇదిగో జకరియా ప్రార్థన నీవు ఆలకించావని ప్రవేశ ఇదిగో యొక్క దినమున వాక్యము ద్వారా మా ప్రార్థనలు కూడా నీవు ఆలకించావని ఇదిగో భయపడుకొని ఇదిగో నీ ప్రార్థన దేవుడు వినడానికి ప్రవేశ దేవదూత ఏ రీతికైతే జకరికి చెప్పినదో అటు రీతిగా దైవ సేవకుల ద్వారా నా తండ్రి దేవా నీవు మా ప్రార్థన ఆలకించావని, నా ప్రార్థన ఆలకించావని దైవ సేవకుల వాక్యము ద్వారా నాకు ప్రవేశ నువ్వు తెలియజేసిన విధానం బట్టి వందరము చెల్లిస్తున్నాను నా యేసురాజా. నీకే వందరము చెల్లిస్తున్నాను తండ్రి, నీ కృపలో బలపరుచుకొని పరిపూర్ణ ఆరోగ్యంతో నా గర్భాన్ని శుద్ధీకరించి పవిత్రపరిచిన తండ్రి, నా గర్భద్వారాలు తెరుస్తామని నమ్ముచ్చిన తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. మహోన్నతుడా మహాగరుడా పరిశుద్ధుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా దేవా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన తండ్రి యేసయ్యా మరోసారి ప్రభా నీ పాదాల సన్నిధిలో నిలవబెట్టావు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా. నమ్మదగిన దేవుడు నా తండ్రి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా.
నా తండ్రి నా దేవ, గత 3 వారాల నుంచి ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్నావు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా. అబ్రహాము శారాకు నా తండ్రి ప్రభా ఉడుకుతున్న గర్భంతో ఉన్నప్పుడు నా తండ్రి వారికి ప్రభా ఇస్సాకు ఇచ్చావు ప్రభా, స్తోత్రాలు ప్రభా. హన్నాకు ప్రభా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ప్రభా సహాయం చేసావు నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా గొడ్రాలను మెడిన 7 కన్నాడు ప్రభు నీ దాసురాల ద్వారా ప్రభా మాతో మాట్లాడావు ప్రభా, నువ్వు స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నావు నా తండ్రి ప్రభా. గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానం అంటున్నావు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. అయా జకరయ్య ఎలిజబెత్ ద్వారా ప్రభా నా తండ్రి ప్రభా ఈ రోజు నా తండ్రి ప్రభా నీ వాగ్దానం చేసావు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రభా నీ వాగ్దానాలు ప్రభా మేము స్వీకరిస్తున్నావు ప్రభా, మాకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను తండ్రి ప్రభా, జ్ఞాపకం చేసుకో నా తండ్రి ప్రభా. అయ్యా మాకున్న అవమానాలు నిందలు ప్రభా తొలగించండి నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా నా భర్త నా తండ్రి ప్రభా నేను నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మోకరించి ప్రభా కన్నీరు పెడుతున్నాం ప్రభా, సహాయం చేయండి ప్రభా. అయ్యా మా ప్రార్థనలు ప్రభా అన్నాడు ప్రభా వృద్ధాగిపోవు నా తండ్రి ప్రభా, మాకు జవాబు దయచేవాడు నీవు నా తండ్రి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అయా మాలో ఉన్న లోపాలు ప్రభా సరిచేయండి ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మేమైతే ప్రభా నీ యందు విశ్వసించి ఉన్నాం ప్రభా. నా తండ్రి నా దేవా నా తండ్రి ఈ క్షణం నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మను ప్రభా మా మీద కుమ్మరించండి నా తండ్రి ప్రభా. అయా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా, సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి ప్రభా. అయా మా గర్భద్వారాలు తెరవండి ప్రభా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నువ్వు సహాయం చేస్తావని నమ్ముతున్నాం ప్రభా. అయా నీ సాక్షిగా నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా, స్తోత్రాలు ప్రభా. అయా మాధవుని ప్రభా నీ సన్నిధికి నడిపించిన తండ్రి ప్రభా, ప్రార్థించుటకు ప్రభా ఈ విధంగా కూర్చున్నట్టుకు ప్రభా నువ్వు సహాయం చేసావు ప్రభా, స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయా మేమిద్దరం అయితే ప్రభా నీ యందు నమ్మకంతో విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా మాకు సహాయం చేస్తావని నమ్ముతున్నాం ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఈ చిన్ని ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ మహాగణుడ మహాదేవ, ఈ రోజంతా మాకు ఆస్వాదించండి నీకు వందనాలు దేవా. ఈ హన్నా ప్రార్థనలో 3వ వారం మాకేమో ప్రవేశించినందుకు మీకు స్తోత్రాలు దేవా. అందరితోని ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు దేవా. ఎంతో మంది ఈ హన్నా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవా, వాళ్ళందరికీ మొరలు ఆలకించండి దేవా. అలాగే నన్ను నా భర్తని ఆస్వాదించి కాపాడండి దేవా. ఆరోగ్యం బలము శక్తి ఇవ్వండి దేవా. ఎంతో సంవత్సరం నుంచి ఎంతో ఎదురు చూస్తున్నాను దేవా పిల్లల కోసం దేవా, అద్భుతం చేయండి దేవా. నీ కార్యాలు జరిపించండి దేవా. దైవజనులు వాగ్దానం చేసినట్టుగా నువ్వు నాకు ఇస్తావని నువ్వు వాగ్దానం చేసావు దేవా. నేను అదే నమ్ముచున్నాను దేవా. నేను నా భర్త రోజు రోజు ప్రార్థన చేస్తున్నాను దేవా. తెల్లవారుజాము దేవా నువ్వు నాకు ఇస్తున్నావని స్తుతించమని చెప్పారు దేవా. మేము అలాగే చేస్తున్నాం దేవా. మా జీవితాల్లో కార్యం దయచేయండి దేవా. అలాగే దైవజనులు చెప్పినట్టుగా వాగ్దానం ప్రకారం దేవా హన్నా మొర ఆలకించినట్టుగా నా మొరకు నువ్వు ఆలకించండి దేవా. తనకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తనకి గర్భం లేదు దేవా. తను మొరపెట్టిన వెంటనే నువ్వు తనకు దయచేసావు దేవా. నాకు కూడా తనలాగా నాకు జీవితంలో నెరవేర్చండి దేవా. అలాగే మేరీ కూడా నువ్వు గర్భం ఆస్వాదించావు దేవా. ఏమీ లేకుండా దేవా నువ్వేమో పిండం సృష్టించావు దేవా. నువ్వు గొప్ప దేవుడు దేవా. నువ్వు ఎంతో గొప్ప దేవుడు దేవా. నువ్వు భూమి ఆకాశం సృజించిన వాడు దేవా. నువ్వు ఎంతో మహాకార్యములు చేసావు దేవా. తన జీవితంలో చేసినట్టుగా నా జీవితంలో కూడా దేవా నువ్వు నెరవేర్చండి దేవా. అలాగే ఎలిజబెత్ జకరియా ప్రార్థన చేసినట్టుగా దేవా నేను నా భర్త ఎన్నో రోజుల నుంచి ఎంతో సంవత్సరం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. గోజాడుతున్నాం దేవా. నీ సన్నిధిలోని మాకు దయచేయండి దేవా. దైవజనులు చెప్పినట్టుగా ఉపవాస ప్రార్థనలు కూడా 7 వారాలు చేశాం దేవా. నువ్వు చూసిన దేవుడు కాదు దేవా, నువ్వు చేసే దేవుడు దేవా. నువ్వు అడుగుడి నీ నామంలో ఇవ్వబడునని వాగ్దానం చేసే దేవా. నువ్వు ఇస్తున్నావని మేము నమ్ముచున్నాను దేవా. నువ్వు నాకు దయ చేస్తున్నావని నమ్ముచున్నాను దేవా. నువ్వు యెహోవా
సంతు లేని దానికి నువ్వు ఇల్లాలుగా చేస్తావని నువ్వు వాగ్దానం చేసావు దేవా. నువ్వు నా వాగ్దానం దయచేయండి దేవా. వాగ్దానం ప్రకారం మాకేమో దయచేయండి దేవా. నువ్వు నీ కార్యములు దయచేయండి దేవా. మా జీవితంలోని ఎంతో సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తున్నాం దేవా. మాకు ఒక దయచేయండి దేవా. మాకు దయ కల్పన దేవా. నీ జాలి నీ కృపను భద్రపరచండి దేవా. యెహోవా హస్తము దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని వాగ్దానం చేసావు దేవా. మేము నమ్ముచున్నాం దేవా, నువ్వు నాకు సాహస కార్యములు చేస్తున్నావని, ఈ సంవత్సరంలో మాకు ఇస్తున్నావని, మాకు దయచేస్తున్నావని మేము నమ్ముచున్నాం దేవా. ఆరోగ్యం, బలము, శక్తి కూడా ఇవ్వండి దేవా. ఎంతో మంది కూడా ఎదురు చూస్తున్నారు దేవా. ఈ అన్న ప్రార్థనలు ఏకీభవించిన వాళ్ళందరినీ నువ్వు దయచేస్తున్నావని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇక మధ్యాహ్న సమయంలో నాయన విడుదల సమయంలో మేము ప్రవేశించిన విధానం కొరకే మీకు కోట్లాది స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన ఇది 2 వారాలుగా నాయన ఈ ప్రార్థనలో నేను పాల్గొనుచుండగా ప్రభా తండ్రి నాయన మాకు సహాయం దయచేయమని ప్రభావ మిమ్మల్ని వేడుకొంచున్నామయ్యా. అన్ని ఎరిగిన వాడు నీ ప్రభా తండ్రి నాయన. నాయన అన్న గర్భాన్ని తెరిచిన వాడా అమ్మా మీరు మ్యూట్లో పడింది మ్యూట్ తీయండి అమ్మా. నా గర్భాన్ని తెరవమని ప్రభా నీ యందు నిరీక్షణ కలిగి నేను ఎదురు చూపుతో చూసే వాళ్ళకి నేను ఉండడానికి ప్రభా నైనా నా భర్తను మార్చమని ప్రభా. నా భర్త మారుమనసును దయచేయండి. ఇరుగురు ప్రభా నాయన నీ సాక్షిగా మమ్మల్ని గర్భం ద్వారా ప్రభా నాయన నా భర్తను మార్చుకొని ఇరువురు ప్రభా నీ సాక్షిగా నిలబడడానికి నేను నాకు సహాయాన్ని దయచేయమని ప్రభా. ఇటు గర్భం వల్ల నా భర్తను మార్చుకునే శక్తిని ప్రభా నాకు దయచేయమని నేను అట్టి గొప్ప ప్రార్థన నాకు నేర్పించమని మిమ్మల్ని వేడుకొనిచున్నామయ్యా నాయన. నాయన మేము ఎక్కడ ఎప్పుడు చూపించుకోలేదు ప్రభా తండ్రి నాయన. మీరు ఇస్తారని నమ్మకంతోనే నేను ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభా. అట్లా నా భర్తకు కూడా కలిగించి నా భర్తకు మారు మనసును ప్రభా నాయన. నలుగురుమై నాయన నీ సాక్షిగా మేమందరం నాయన నిలబడడానికి నాయన అటు సహాయాన్ని ప్రభా నాకు దయచేయమంటాను మిమ్మల్ని వేడుకొనిచున్నాం ప్రభా నాయన. నీ యందు నాయన నీ కనుదృష్టి మా పైన ఉంచమని దేవా నాయన మిమ్మల్ని వేడుకొనిచున్నానయ్య. నీ వైపు చూసే వాళ్ళంగా మేము ఎల్లప్పుడూ నాయన నిలవబడడానికి నాయన భర్త మనసు మార్చమని, నా భర్త మారు మనసు పొందేలా సహాయం దయచేయమని నాయన. నా భర్త అయితే ప్రభా నాయన నీకు గర్భం వస్తే నీ మాట్లాడండి నాయన ఎట్లయితే అన్నాడు ప్రభా నాయన. అందుకనే ప్రభా నేను గర్భం కావాలనుకుంటున్నాను. నా గర్భాన్ని ప్రభా మీరు ఇస్తారని నమ్మకంతో నా మాడుతారని ప్రభా నాయన విశ్వసిస్తున్నానే. అట్టి విశ్వాసాన్ని నేను ఎల్లప్పుడూ తొట్టులెళ్ళకుండా ప్రభా మీరు ఇస్తారని నమ్మకంతో మీ వైపు చూసేదానిగా నేను ఎల్లప్పుడూ ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రభా మిమ్మల్ని వేడుకొనిచున్నానయ్యా. దీనురాలినైనా ఇటు మధ్యాహ్న సమయంలో ఈ చిన్న కొద్దిని ప్రార్థన ఆలపిస్తున్నాను. తప్పు నుండి క్షమించి మన్నించి మా తరగారైన పెళ్లి కుమార్తె ఇక మీ కుమారునైనా మా ప్రభువుని యేసుక్రీస్తునామమున వారు అడిగి వేడి బతిమాలుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరేం చేస్తారంటే ఈ కుడి చేతితో మీ గర్భం మీద చేయబెట్టుకున్నామా, మీ గర్భం మీద మీరు చేయబెట్టుకుని నాతో పాటుగా మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఒకవేళ మీ భర్త మీతో పాటు ఉంటే దయచేసి మీరిద్దరు చేతులు పట్టుకోండి. భార్య భర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని కలిసి ప్రార్థన చేయండి నాతో పాటుగా. ఒక మాట మీతో నేను చెప్తున్నాను చూడండి. 7 వారాలు ప్రార్థన చేస్తే సంతానం దేవుడిస్తాడా అనేది ప్రక్కన పెట్టండి. మనం 7 వారాలు అనేది ప్రక్కన పెట్టండి. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇస్తాడు. ఆమె నయమాను కుష్ఠరోగంతో దైవజన్ దగ్గరికి వెళ్తాడు, ప్రవక్త దగ్గరికి. ప్రవక్త చెబుతాడు, యోర్దాన్ నదిలోకి వెళ్ళి
7 మార్లు మునగమంటాడు. మొదటిసారి మునుగుతాడు, స్వస్థత రాదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, 7వ మారు మునిగి నీటిలో లేచిన వెంటనే తన దేహమంతా కూడా పసిపిల్లవాని దేహం వలె దేవుడు మార్చివేస్తాడు. మీరు నమ్మకం ఉంచవలసింది 7 రోజులు ఇది కాదు. దేవుని మాటకు మీరు విధేయత చూపండి అంతే. ఆమె 3 వారాలు అయిపోయింది, ఇంకా ఏం జరగలేదు. 4 వారాలు అయిపోయింది, ఇంకేం జరగలేదు. అపనమ్మకం రానివద్దు. ఆయన చెప్పింది మనం చేస్తున్నాం. ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఆమె ఆయన చెప్పాడు 7 వారాలు ప్రార్థన చేయమని. చేద్దాం. ఆయన ఇస్తానన్నాడు సంతానం, తప్పకుండా ఆయన ఇస్తాడు. అయితే ఒకటి, మీరు కేవలం ఈరోజే కాకుండా ప్రతిరోజు కొంత సమయం, 1 గంట సేపు భార్యాభర్తలు కలిసి మీ కొరకు ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. సంతానం కొరకు మాత్రమే. మీ విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు. నమ్మకం కలిగింది దేవుని మీద. దేవుడు మీ జీవితంలో తప్పక మీ గర్భద్వారాలు తెరుస్తాడు. ఆమె దైవ చిత్తం తప్పకుండా నెరవేరుస్తాడు. గర్భ సంతానాన్ని ఇచ్చేది ఆయన ఇచ్చేవాడు సంతానం. ఆయన టైంలో ఇస్తాడు. కానీ మనం చేయాల్సింది ఆయన చేయమన్న పని మనం చేయాలి. తద్వారా దేవునికి మనము విధేయత చూపుతున్నాం అంటే మనం ఆయన మాటకు లోబడి చేస్తున్నాం. తప్పకుండా ఆయన తన కార్యం చేస్తాడు. ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతున్నా మీ కొరకు. భార్య భర్తలు మీరిద్దరూ ప్రక్కనే ఉన్నట్లయితే ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. మీ గర్భం మీద మీ హస్తాన్ని ఉంచుకోండి, కుడి హస్తాన్ని. విశ్వాసంతో ప్రార్థన చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని, అన్న ప్రభు సన్నిధిలో ఏడ్చింది, రోధించింది. తండ్రి, నేను ఎండలు భరించలేకపోతున్నానయ్యా. ఈ మాటలు నేను వినలేకపోతున్నానయ్యా. నాకు ఆస్తుంది, డబ్బుంది, మంచి పేరుంది, హోదా ఉంది, మంచి భర్త ఉన్నాడు, కానీ నాయన సంతానం లేదు. సంతానం ఇచ్చేవాడు నీవే అని హన్నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. ఈరోజు నీతో దేవుడు చెప్పిన మాట, నీ ప్రార్థన ఆయన విన్నాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఎలిజబెత్ జకరియా ప్రార్థన విన్న రీతిగా ఆయన నీ ప్రార్థన కూడా విన్నానని చెబుతున్నాడు. ప్రార్థన చేయి. నీవెంతగా నలిగిపోతున్నావో నీ మనసులో దేవుడు చూస్తున్నాడు. విరిగి నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తానని చెబుతుంది బైబిల్. ఇది ఆయనకి సమీపంగా ఉన్నాడు, ఆయనకి దగ్గరగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. నోరు తెరిచి అడుగేసయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. పురుషులారా, మీరు ప్రార్థన చేయండి. జకరియా ప్రార్థన చేశాడు. ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థన చేశాడు. నీవు ప్రార్థన చేయి. దేవా, మమ్మల్ని కనికరించండి, నా భార్య గర్భద్వారాలు తెరవండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ప్రేమ కలిగిన వాడా, నీ కొందనాలు. జీవము కలిగిన వాడా, నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం 3వ శుక్రవారం
నీ పాదాల దగ్గరికి వచ్చాం. ఈ నీ బిడ్డలు నీ మాటకు లోబడి విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. తండ్రి, నయమాను ప్రవక్త చెప్పిన మాట ప్రకారం 7 మారులు యోర్దాను నదిలో మునిగినప్పుడు నీవు నీ కుమారుని స్వస్థపరిచావు. ఈ బిడ్డలు నీ మాటకు లోబడి ప్రతి శుక్రవారం ఇదిగో 2 నుంచి 3 గంటల నుంచి 4 గంటల వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, హన్న గర్భద్వారాలు తెరిచినటువంటి దేవుడవు నీవు. ఈ బిడ్డల గర్భద్వారాలు తెరవండి. ఎలిజబెత్ గర్భద్వారాలు తెరిచిన నీవు, ఈ బిడ్డల గర్భద్వారాలు తెరవండి. నీవు మాటిచ్చావు, దేవుడితో నీవు చేసుకొని మనవి ఆయన నీకు దయచేస్తాడని గత శనివారం చెప్పావు. ఈరోజు చెబుతున్నావు, నీ ప్రార్థన ఆయన విన్నాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఎస్, యు హర్డ్ దీస్ సిస్టర్స్ prayers, oh God, their cries. You heard, Father God. Thank you. You are going to answer them, oh God, Jesus. I believe. నేను నమ్ముతున్నా. ఈ సహోదరులు వారి భర్తలు చేసే ప్రార్థనలు, మిమ్మల్ని అడిగే ఆ మనవులు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో సహోదరి పూర్ణ కొరకు, తన భర్త గోవింద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరి శిరీష కొరకు, తన భర్త నందగోపాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరి అనుష కొరకు, సహోదరుడు మాధవ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరి దివ్య కొరకు, సహోదరుడు శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరి భారతి గారి కొరకు, సహోదరుడు సుబ్బారావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరి ఐశ్వర్య కొరకు, తన భర్త జోసఫ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరి సంగీత కొరకు, తన భర్త రాకేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరి సమత కొరకు, తన భర్త ఆదిత్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరి శ్రీదేవి కొరకు, తన భర్త పవన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఈ 9 కుటుంబాలను నీ పాదాల దగ్గర పెడుతున్నాను. అదేవిధంగా ప్రభా నాయనా, దేవా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో యేసయ్యా, ఈ 9 కుటుంబాలను నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో నీ పాదాల దగ్గరికి వచ్చారు. యేసు నామములో వీరి గర్భద్వారములు తెరవబడును గాక. యేసయ్యా, మీ నామములో వీరి గర్భద్వారాలు తెరవబడును గాక. దేవనిస్తూ సంతానము వీరు పొందుకొందురు గాక. మేము ఒక చక్కనైన సాక్ష్యములు వీరందరూ చెప్పాలి. ఈ యొక్క 7 వారాల ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, మేము ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో, ప్రతి ఒక్కరూ గర్భము ధరించి చక్కని బిడ్డలతో నిన్ను స్తుతించాలి. మరలా ఇదే జూమ్ ప్రేయర్లో సాక్ష్యాలు వినగలిగే భాగ్యం దయచేయి. అదేవిధంగా ఈ సమయంలో రాజా ప్రభు నాయన, గొప్ప దేవుడు అయిన యేసయ్య, కృపా గారు, అనిత, కళ్యాణి, ఇందిరా గారు, రిప్కా శ్రీధర్, వనిత రవిబాబు గారు, ప్రసన్న, సునీల్, అయ్యా తన అనుష, తండ్రి నాయన ప్రభు గీత, శ్రావణి, పావని, కళ్యాణి, వీరందరినీ మీ పాదం దగ్గర పెడుతున్నా. యేసు నామములో వీరి భర్తలను దీవించండి. వారి గర్భద్వారాలు తెరిచి మీ నామానికి మేము తెచ్చుకోమని, వీరి దుఃఖ దినములు సమాప్తములగునట్లుగా మీరు సహాయం చేయమని
మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి జవాబు దయచేసినందుకు స్తుతిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొని ఈ బిడ్డలందరినీ నేను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇది మొదలు మనకు తోడై ఉండి మీ గర్భములలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించును గాక. ఆమేన్, ఆమేన్.